ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి నేను మెయిన్గా చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, ఈ సంవత్సరం నేను మిరప పంటలో ఎలా సక్సెస్ అయ్యాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నా మిరప పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, యాజమాన్య పద్ధతులు ఏంటి, మరి గత 3 సంవత్సరాలుగా నేను మిరపనైతే సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 1 ఎకరం మిర్చి అయితే నేను వేస్తున్నాను. సో అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే మరి ఈ సంవత్సరం అయితే నాకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానికి నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎటువంటి మందులు స్ప్రే చేశాను అనేది అయితే మీతోని ఈ వీడియోలో పంచుకోదలుచుకున్నాను. సో దానిలో భాగంగా అసలు ఫస్ట్ నుంచి ఏం మందులు పెట్టిన దగ్గర నుంచి అంటే ఎన్ని రోజులకు నారు పెట్టిన తర్వాత ఎటువంటి ఎరువులు వాడాను, తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేశానని అయితే మీ ముందుకు పంచుకోవాలనే ఉద్దేశంతోనైతే నా మిరప అంటే ఈ సంవత్సరం నా మిరపతోట జర్నీ యొక్క నా అనుభవాన్ని అయితే ఈ వీడియోలో తెలియజేయదలుచుకున్నాను. సో దానికోసం ఫస్ట్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, నేనైతే ఫస్ట్ మా మిరప పంట అంటే నేను ఫస్ట్ సీడ్ తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్నటువంటి సీడ్ రకం వచ్చేసి సెమ్నిస్ 2222. సో ఆ 2222 తీసుకొని మాకు కొంచెం వాటర్ సోర్సు అంటే మా భూమిలో లేదు, మేము పక్కన వాళ్ళ దగ్గర అడిగి కట్టుకోవడమే నీళ్ళు. సో దానివల్ల మేము సమ్మర్లో నారును మెయింటైన్ చేయలేకపోతాం అనే ఉద్దేశంతో నేనైతే ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. మొక్కకు వచ్చేసి 80 పైసలు చొప్పున నేనైతే ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. నాకు వచ్చేసి ప్యాకెట్లు ఒక 8 ప్యాకెట్లు నేను ఇవ్వడం జరిగింది. సో నేను ఇచ్చిన తర్వాత ఒక 40 రోజులకు నారు అయితే తీసుకున్నాను. 40 రోజులకు తీసుకొని నారు పెట్టేటప్పుడు అంటే నేను నారు పెట్టేటప్పుడు ట్రైకోడర్మా అంటే ఇప్పుడు ట్రైకోడర్మా అంటే మనకు ఫంగస్ కానీ ఇట్లాంటి బ్యాక్టీరియా రకమైన తెగుళ్ళు రాకుండా నేను ముందుగానే జాగ్రత్తగా నేటివ్ అంటే బ్లైటాక్స్ పొడి తీసుకొని దానిలో నారు వేర్లు అనేటివి అంటే మిరప మొక్క యొక్క వేర్లు అనేటివి అయితే ముంచి నేను నాటుకోవడం జరిగింది. సో నాటిన తర్వాత నాకు ఎటువంటి తెగుళ్ళు అయితే రాలేదు, ఎటువంటి ఏ మొక్క కూడా చనిపోలేదు. నేను తీసుకొచ్చి ఎట్లా పెట్టిన మొక్క అట్లనే అంటుకోవడం అయితే జరిగింది. సో దాని తర్వాత నేను అంటే వేరు వ్యవస్థ గట్టిగా బలంగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే నేను ఏం చేశానంటే, ఫస్ట్ మనం మొదటి దఫాలో డిఏపి వేసేటప్పుడు అంటే డిఏపి కోరమండల్ వేసామండి. కోరమండల్ వేసేటప్పుడు అయితే కోరమండల్ ఏంటంటే అందులో యూరియా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అంటే మొక్కకు సరైన పెరుగుదల అనేది తొందరగా అందుతుంది అనే ఉద్దేశంతో నేను కోరమండల్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను కోరమండల్ కంపెనీ అంటే ఇఫ్కో వాళ్ళది సాగరిక గ్రాన్యూల్స్ రూపంలో ఉండేటువంటి సాగరిక గ్రాన్యూల్స్, అవి మనకు బ్లాక్ కలర్లో చిన్న గుళికల మాదిరిగా ఉంటాయి. సో దాన్ని వచ్చేసి ఒక 10 kgs తీసుకొని ఈ కోరమండల్ ఒక బ్యాగ్లో మిక్స్ చేసి నేనైతే మొదటి దఫాగా నా మొక్కలకు అందించడం జరిగింది. సో దానివల్ల వేరు వ్యవస్థ అనేది ఇంప్లిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో నేను అవి కలుపుకోవడం జరిగింది. సో తర్వాత ఇంకా మరి మందులు ఏం స్ప్రే చేద్దామని అనుకున్నప్పుడు గత 2 సంవత్సరాలు నేను రసాయనిక మందులు వాడి దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. అంటే దాదాపుగా ఫస్ట్ సంవత్సరం అయితే ఒక 10 క్వింటాలు వస్తే లాస్ట్ ఇయర్ అయితే రసాయన మందులు కంప్లీట్గా వాడడం వల్ల ఒక 8 క్వింటాలు 7 క్వింటాల వరకే వచ్చింది. సో దానివల్ల నేను ఇంకా రసాయన మందుల జోలికి పోకూడదనే ఉద్దేశంతో మరి ఏ మందులు వాడదామనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేసినప్పుడు అంటే నాకు అంతకుముందే లాస్ట్ ఇయర్ అనుకున్నది ఏంటంటే, పొన్నసాంగ్ గారి మందులు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి, ఒకసారి ఇవి ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్ అనేది అయితే నేను మనసులో చాలా బలంగా అనుకున్నాను. సో దానిలో భాగంగానే మరి పొన్నస్వామి గారి మందులు ఏడ దొరుకుతాయి అంటే మా దగ్గరలో, మాది ఇక్కడ వరంగల్ డిస్టిక్ అంటే హనంకొండ నియర్ బై ఉంటాము కాకపోతే ఇక్కడ దగ్గరలో ఈ సంవత్సరం ఎవరు ఇవ్వట్లేదు డిస్ట్రిబ్యూషన్ అంటే ఇవ్వట్లేదనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో మేడ్చల్లో ఉంటుందని యూట్యూబ్ ద్వారా ఆ మ్యాప్ లింక్ పట్టుకొని అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే నేను మొదటగా చేయలేదు, ఫస్ట్ ఒక అక్టారా ఫ్రైడ్ లాంటి చిన్న రసాయనిక మందులు అయితే నేను స్ప్రే చేసుకున్నాను. ఎందుకంటే ముడత రాకూడదు, దోమ రాకూడదు అనే ఉద్దేశంతో నాటిన తర్వాత అప్పటికే 40 రోజుల నారు. సో 50-60 రోజుల దాకా నేను పునఃసంగారు మందుల జోలికైతే వెళ్ళలేదు. సో ఫస్ట్ దఫాలో హీరో నెంబర్ 1, తర్వాత ఫ్రైడ్, అక్టారా ఈ 3 స్ప్రే చేశాను. ఈ 3 స్ప్రే చేసిన తర్వాత నేను అంటే ఆకునైతే నీట్గా ఉంచుకోవడం అయితే అప్పటి వరకు జరిగింది. సో ఇక నెక్స్ట్ దేనికి వెళ్దాం అనే ఉద్దేశంతో పునఃసంగారు మందులు అయితే వాడాలని బలంగా నిశ్చయించుకొని ఏం చేశానంటే హైదరాబాద్ వెళ్ళాను. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను వెళ్ళిన రోజు సండే కావడం, అక్కడ నాకు పునఃసంగారు ఆఫీస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పటికీ అక్కడ పునఃసంగారు మందులు ఇవ్వట్లేదు కొత్త వాళ్లకు.
లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ సమ్మర్లో చేసుకున్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు మందులు ఇస్తున్నారని తెలవడం జరిగింది. సో దాంతో నేను వాళ్ళ గోడౌన్ దగ్గరికి వెళ్ళాను, ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నామండి, మీరు కాదంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సమ్మర్లో రండి అగ్రిమెంట్ చేసుకుంటాం, అప్పుడు మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను చాలా నిరాశతో నేను వీళ్ళని నమ్ముకొని ఒక ఎకరం మిరప పంట మళ్ళీ వేశాను కదా, మళ్ళీ ఈ సంవత్సరం అదే దిగుబడి అయితే నేను ఇంకా లాస్ కావడం జరుగుతుందనే ఉద్దేశంతో చాలా ఒక 2 గంటలు అక్కడ సమయం ఉన్న తర్వాత లక్కీగా ఒక అన్న కొత్తగూడెం నుంచి అయితే ఒక అన్న వచ్చిండు. తను ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల రైతులు ఒక 40 ఎకరాలకు వాళ్ళు రిజిస్టర్ అంటే అగ్రిమెంట్ చేసుకున్నారంట. సో 40 ఎకరాల రైతులకు అవసరం లేదేమో మేబీ, బట్ ఏంటంటే ఆయన అప్పుడు 16 ఎకరాలకు మాత్రమే నాకు కావాలి ఈ డోసు నుంచి ఈ డోసు వరకు అని ఆయనే రావడం జరిగింది వారి దగ్గరికి. వాళ్ళు ఏమన్నారంటే మీరు 40 ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ 40 మంది రైతులు వస్తేనే మేము ఇస్తాం, లేదంటే లేదని అన్నతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతోనే ఆయన మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మళ్ళీ వాళ్ళతోని ఈసారి పున్నసంగారు ఆఫీస్కి ఫోన్ చేయించి సో మాకు ఇప్పుడు అవసరం లేదండి తనకి ఇచ్చేయండి అనే ఉద్దేశంతో చెప్తే నేను మెల్లగా ఏం చేసినంటే అన్న నాకు 1 ఎకరం మందులు అవసరం ఉన్నాయి, ఇట్లా లాస్ట్ ఇయర్ ఇట్లా లాస్ అయినా అని అన్నని చిన్నగా రిక్వెస్ట్ చేసి అన్న ఎన్ని డోసులు తీసుకుంటాడు అనే ఉద్దేశంతో నేను కూడా అన్నకు డబ్బులు కొట్టేసి వాళ్ళకి తెలియకుండా నేను అన్న దగ్గర ఒక నెంబర్ ఎంతనంటే 3వ నెంబర్ నుంచి వెళ్ళి నేను 3వ నెంబర్ నుంచి వెళ్ళి 10వ నెంబర్ వరకు 10వ నెంబర్ అంటే దాదాపుగా ఒక 7 డోసులు అనేది అయితే నేను అన్నకు డబ్బులు కొట్టేసి 7 డోసుల మందులు అయితే నేను తీసుకొచ్చుకున్నాను. అంటే నేను పున్నసంగారు మందులు వాడడానికి అంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా నేను సెర్చ్ చేశాను పున్నసంగారు గురించి, అసలు అతను ఏంది, అసలు ఎలా మందులు తయారు చేస్తున్నాడు, అతని జీవన విధానం ఏంది, అసలు ఎప్పటి నుంచో ఆయన ఒక రైతేనా లేదంటే ఏదైనా బయట కంపెనీ అతను అనేది అయితే నేను మొత్తం ఆయన గురించి డేటా అంతా సెర్చ్ చేసినప్పుడు నేను నెట్ ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఆయన తమిళనాడులో ఆయనకు తమిళనాడులో ఆయనే పుట్టింది అయితే తమిళనాడు. తర్వాత ఆయన వచ్చేసి మేడ్చల్లో వాళ్ళకు కొంత భూమి ఉండేది మన హైదరాబాద్ మేడ్చల్లో. సో దానిలో భాగంగా ఆయన ఏం చేసిందంటే అతని వ్యవసాయ క్షేత్రంలో ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో పత్తి పండించి అదేవిధంగా అరటి తోటలు ఇవి పండించి సేంద్రియ పద్ధతిలో కంప్లీట్గా అంటే ఆయన తనకు తానుగానే సేంద్రియ పద్ధతిలో ఎరువులను తయారు చేసుకోవడం, తర్వాత ఆయిల్స్ వాడి అంటే ఈ కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే గానుగ నూనె కానీ ఇలాంటివి వాడి మొక్కలకు అందించి ఏ విధంగా లాభం పొందొచ్చు అనే ఉద్దేశంతో ఆయనే ఒక గొప్ప సంకల్పంతో ఆయనే ఈ ఆయిల్స్ని ఒక అరటి చెట్టుకు అందించి అయితే అప్పుడు ఒక రికార్డు సృష్టించాడు. దాదాపుగా మనకు తెలిసినంత వరకు అయితే ఒక అరటి చెట్టు అనేది ఒకటే గెలవేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన ఒకటే అరటి చెట్టుకు దాదాపుగా ఒక 4 గెలలు వేపించి అప్పుడు అంటే శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేలాగా అతను ఈ ఆయిల్స్ అందించి ఒక అరటి చెట్టుకు 4 గెలలు అదిగైన చాలా పెద్ద సైజులో పండించడం జరిగింది. సో దాంతో ఆయనకు మంచి గుర్తింపు రావడం, తర్వాత ఆయన వాడినటువంటి నూనె మందులతోని పత్తి ఎకరానికి దాదాపుగా 23 క్వింటాలు 24 క్వింటాలు తీయడంతో నా చుట్టుపక్కల రైతులు కూడా అతనికి నేను మీలాగనే మేము వాడుకుంటామని అయితే రిక్వెస్ట్ చేసి చాలా ఇంకా అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అనేది అయితే ఆయన జీవితంలో స్టార్ట్ చేసి ఎక్కువగా అంటే ఆయన అతని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు ఆయనే తయారు చేసి అందివ్వడం అయితే జరిగింది. అయితే మొదటగా మనలాగానే రైతులు అతని చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఆలోచించారట, ఏంది మనం ఇంత రసాయనిక మందులు వాడితేనే ఇక్కడ పురుగులు చావడం లేదు, అలాంటిది ఈయన నూనెలతోనే ఏం సాధిస్తాడు అనే అతని క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆయన సాధించినటువంటి విజయాలను చూసి వారే ఆశ్చర్యపోయారట చుట్టుపక్కల ఉన్న రైతులు. చాలా టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అతన్ని. సో తర్వాత నేను 7 డోసులు అయితే తీసుకొచ్చుకున్న తర్వాత మరి అసలు ఇందులో ఏమేమి వాడుతున్నాడు, రసాయనిక మిశ్రమాలు ఏంటి, ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చాలా పెద్ద మందులు రసాయనిక మందులు అనేది వాడి అయినా కూడా నల్లి అనేది అటాక్ అయిన తర్వాత కానీ మనకు ముడత అనేది అటాక్ అయిన తర్వాత కానీ అది పోకపోవడం నేను అబ్జర్వ్ చేసి ఉన్నాను. సో ఈయన ఆయిల్స్ అంటున్నాడు, మరి దీనిలో అంత స్పెషాలిటీ ఏంది, ఏమేమి ఆయిల్స్ ఇస్తున్నాడని నేను ఒక్కొక్క డోసు కొట్టిన తర్వాత ఆ డోసు పైన ఉన్నటువంటి అతను లేబుల్ పైన ఈ ఆయిల్ అని అంటే సపోజ్ వేరుశనగ నూనె ఉందనుకోండి, అందులో గ్రౌండ్ నట్ ఆయిల్ అని ఇస్తాడు. ఇంకొకటి దాని కాంబినేషన్లో ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. సో మనకు ఈ విధంగా వచ్చేసి అయితే పొన్నుస్వామి గారి మందులు అయితే రావడం జరుగుతుంది. సో ఇలాంటి 1 లీటర్ బాటిల్స్ ఒక 2 ఇస్తాడు మనకి ఒక డోస్లో. ఇంకొక
చిన్న బాటిల్స్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 కానీ 3 కానీ, అంటే లాస్ట్ పాత పద్ధతిలో అయితే 3 చిన్న బాటిల్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 2 చిన్న బాటిల్స్, ఈ ఒక 2 పెద్ద బాటిల్స్ కలిపి మనకు ఒక డోస్ కానీ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 1000 ml. అయితే మరి ఇందులో ఈ 2 పెద్ద బాటిల్స్లో ఏముంటాయి, మరి చిన్న బాటిల్స్లో ఏముంటాయి, అతను ప్రతి డోసులో ఏమేమి కంటెంట్లో అంటే ఏమేమి ఆయిల్స్ వాడుతున్నాడు, సో అది ఏ విధంగా మొక్కకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనైతే నేను సెర్చ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకు వచ్చేసి అతను ప్రోడక్ట్లలో ఫస్ట్ ఇట్లాంటి బాటిల్ ఒకటి పెద్ద దాంట్లో ఫస్ట్ టైం ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. సీవిడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని మీద ఫిష్ ఆయిల్ ఉంది. నాకు ఎందుకంటే ఇది మొన్న నేను స్ప్రే చేశాను లాస్ట్ టైం కాబట్టి ఇది నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్కి. సో ఫస్ట్ మనకు వచ్చేసి అయితే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు సముద్రంలో ఉన్నటువంటి నాచు మొక్కల నుంచి వెళ్ళాలంటే మనకు పౌడర్ రూపంలో దాన్ని తయారు చేసి బయట మనకు మార్కెట్లో చాలా రకాలుగా అమ్ముతున్నారు. మనకు తీసుకున్నట్లయితే ఇఫ్కో వాళ్ళ సాగరిక కానీ, లేదంటే ఇంకా చాలా రకాలుగా సీవిడ్ ప్రోడక్ట్స్ అయితే వచ్చింది. సో వీళ్ళు ప్యూర్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అనేది తీసి మనకు ఆయిల్ రూపంలో, అంటే దానిలో ఎమల్సిఫైయర్ కలపడం వల్ల నీటిలోని కలుపుకపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఆయిల్లో ఎమల్సిఫైయర్ కంటెంట్ అనేది అయితే వీళ్ళు కలుపుతున్నారు. ఎందుకంటే మనం పంపు ద్వారా స్ప్రే చేసినప్పుడు మనకు ఆ కంప్లీట్ ఆయిల్ అనేది అయితే మొక్కలకు తీసుకోలేవు కాబట్టి దానిలో కరగవు కాబట్టి ఆయిల్స్, దానిలో ఎమల్సిఫైయర్ అనేది అయితే వాడుతున్నారు. సో అందులో మనకు వచ్చేసి వీళ్ళు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక బాటిలు, తర్వాత ఇలాంటిది ఇంకొక బాటిలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్, అంటే ప్రతిసారి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మాత్రం ఉంటుంది, ఒక్కొక్కసారి సీసేమ్ అంటే నువ్వుల నూనె కానీ. ఒకసారి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డోస్లో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ కరంజ్ ఆయిల్ మీకు చూపిస్తాను. ఇది కరంజ్ ఆయిల్, ఇది కరంజ్ అంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దేనికి పనిచేస్తుందంటే మనకు వేరు వ్యవస్థ. ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే మనకు ఏంటంటే వేరు వ్యవస్థ భూమిలో కరెక్ట్గా పాతుకుపోవడానికి, అంటే సాయిల్ అనేది మంచిగా లూజ్ కావడానికి, అంటే సాయిల్ కండిషన్గా ఉండడానికి, నీటిని ఒడిసిపట్టే గుణాన్ని కలిగి ఉండడానికి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూమి యొక్క pH విలువను అనేది చాలా సమర్థవంతంగా మెయింటైన్ చేయడానికి, అంటే pH విలువ మెయింటైన్ చేయడం వల్లనే మొక్క ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. భూమిలో ఎటువంటి పోషక పదార్థాలైనా అది తీసుకోగలుగుతుంది. కాబట్టి సో సాయిల్ యొక్క pH విలువను మెయింటైన్ చేయడానికి, మొక్కకు కావాల్సినంత pH విలువ మెయింటైన్ చేయడానికి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా దోహదకారిగా ఉపయోగపడుతుంది. సో దానిలో భాగంగానే వీళ్ళైతే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే మొక్కకు అందించడం వల్ల దాని వేరు వ్యవస్థ బాగా ఉండి, అదేవిధంగా పోషకాలు తీసుకున్నటువంటి గుణాన్ని కలిగి పెంపొందించుకోవడానికి, అదేవిధంగా సాయిల్ అనేది మనకు లూజ్ కావడం, అంటే మనకు బిగుసుకు పట్టుకుపోకుండా సాయిల్ అనేది లూజ్ కావడం, అంటే ఒక్కొక్కసారి మన నీటి తల్లు లేట్ అయినా కూడా మొక్క తట్టుకునే విధంగా వీళ్ళైతే దీన్ని సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఒక బాటిల్. మళ్ళీ ఇంకొకసారి అంటే ఇదే బాటిల్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు ఒక కాంబినేషన్లో వాళ్ళు ఏమిస్తారంటే కరాంజ్ ఆయిల్ అనేది ఇస్తారు. ఇది ఓల్డ్ మోడల్. ఇప్పుడు న్యూ మోడల్లో ఇదే పెద్ద బాటిల్లో మనకు ఇస్తున్నారు కరాంజ్ ఆయిల్ అనేది. సో ఇది కరాంజ్ ఆయిల్ అంటే గానుగ నూనె. సో మరి దీనివల్ల ఉపయోగం ఏంది, ఇది ఎందుకు ఇస్తున్నారంటే మనం చాలా ముడత మందులు స్ప్రే చేస్తాం. లాస్ట్ ఇయర్ గతంలో చూసుకున్నట్లయితే నేనైతే రసాయనిక మందుల భాగంలో నేను ప్రైడ్ లేదంటే పెద్ద మందులకు వచ్చేసి పెగాసిస్, ఫిప్రోనిల్ కంటెంట్స్ ఏది కానీ నేను నల్లికి, దోమకు, అంటే ప్రైడ్, కాన్ఫిడారు ఇట్లాంటి చాలా రసాయనాలు వాడాను. అయితే వాటి పనితనం ఏంటంటే మనం కొట్టిన తర్వాత ఒక 2 డేసే పనిచేస్తే మళ్ళీ 3rd డే మళ్ళీ ఇదావిధిగా మళ్ళీ దోమన అయితే వస్తుంది. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈ గానుగ నూనె. మరి ఈ ఆయిల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మనకు ఏవైనా సరే అంటే మొక్కకు హాని కలిగించే కీటకాలలో మనకు మిరప పంటలో ముఖ్యంగా వచ్చేసి దోమలు, తర్వాత నల్లి, వీటి ఉధృతి అయితే మనం గత 2 సంవత్సరాలుగా బాగా చూస్తున్నాం. సో దానిలో భాగంగానే వీళ్ళు ఫస్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పొనసంగర్ ఒక దాంట్లో ఆయిల్లో ఒక బాటిల్లో నీమ్ ఆయిల్ కూడా ఇస్తాడు అతను. నీమ్ ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఆయిల్స్ ఇచ్చినప్పుడు ఏమైతే అంటే ఈ మొక్కలు ఇట్లా ఆకు వెనక భాగంలో మీరు కనుక ఇట్లా చూసుకున్నట్లయితే ఆకు వెనక భాగంలో అవి గుడ్లను పెట్టుకోవడం అయితే జరుగుతుంది లార్వా రూపంలో. అంటే ఈ కీటకాలు అంటే దోమలు కానీ నల్లి కానీ వీటి వెనక భాగంలో గుడ్లను పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ఈ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ వెళ్ళి ఆ గుడ్ల మీద పడడం వల్ల ఆ గుడ్డ అనేది అయితే చితికిపోవడం జరుగుతుంది. సో అలా చితికిపోవడం వల్ల మనకు ఒక దోమ వచ్చేసి కొన్ని వేల గుడ్లు పెట్టగలుగుతుందని అయితే మనకు
తెలిసిన విషయం అది. అంటే ఆయిల్స్ ఇవ్వడం వల్ల అంటే కీటకం యొక్క గుడ్డు దశలోనే వాటిని చంపేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ గుడ్డు నుండి బయటకు వచ్చినటువంటి కీటకాలు అంటే దోమలు, ఆల్రెడీ ఉన్నటువంటి దోమల్ని వీళ్ళు ఈ ఆయిల్స్ అంటే కరంజీ ఆయిల్, ఇది గానుగ నూనె, నీమ్ ఆయిల్, ఇట్లాంటి వాటి ఇవ్వడం వలన అవి ఏంటంటే మనకు మొక్కకు బలాన్ని కూడా చేకూరుస్తాయి. ఇప్పుడు గానుగ నూనె ఇస్తే ఓన్లీ గుడ్డు పలగడానికి మాత్రమే కాకుండా నీమ్ ఆయిల్ అనేది మనకు ఇప్పుడు దోమలు కానీ ఇట్లాంటి హానికర కీటకాలు మొక్కల యొక్క ఆకులను, పత్రహారితాన్ని, దాన్ని రసం పీల్చి పిప్పి చేయకుండా మనకైతే ఈ నీమ్ ఆయిల్ ఇట్లాంటివి అయితే చాలా దోహదపడతాయి. సో ఆ విధంగా వీళ్ళు ఆయిల్స్ ఇస్తారు. అదేవిధంగా మొక్కకు యథావిధిగా వీటిని ఇవ్వడం వల్ల బలం కూడా చాలా, మన కింద ఎరువులు ఎంత పోసినప్పటికీ పెరగనటువంటి మొక్క ఈ ఆయిల్స్ స్ప్రే చేయడం వల్ల పెరుగుతుంది. ఇది నేను చాలా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేశాను వీళ్ళ మందుల ద్వారా. సో ఎందుకంటే మొక్క కావాల్సినటువంటి పోషక పదార్థాలు అనేవి అన్నీ వీళ్ళు అందివ్వడం జరుగుతుంది. ఒక్కొక్క చిన్న బాటిల్స్ ఉంటాయి, వాటి ద్వారా వీళ్ళు అందులో కూడా వీళ్ళు కొన్ని రకాల అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ల కొన్ని వాడడం జరుగుతుంది. అందులో కరెక్ట్గా స్పెసిఫికేషన్స్ అనేది మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే వీళ్ళు మొక్కకు కావాల్సిన బలాన్ని అయితే వీళ్ళు ఆ ఆయిల్స్ ద్వారా వీళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకు ఇలాంటి ఆయిల్స్లో ఇంకా సరే ఫస్ట్ డోస్లో నీమ్ ఆయిల్, తర్వాత కరంజీ ఆయిల్, కానుగ నూనె, తర్వాత సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇవి స్ప్రే చేసుకున్న తర్వాత నాకు మొక్క దోమ అనేది అయితే ఏం లేకుండా వెళ్ళిపోయింది. మొక్క ఆకు సాఫ్గా వచ్చింది. తర్వాత ఈ పునసంగ్ గారు ఏం చెప్తారంటే తెగులు మందు అనేది మీరు 15 రోజులకు ఒకసారి వాడుకోవాలి నా దాంట్లో అని చెప్తారు. సో తెగులు మందు అంటే మనకు ఆకులు ఇప్పుడు పండాకు తెగులు వస్తున్నాయని లాస్ట్లో వస్తున్నాయని అయితే రైతులు చెప్తున్నారు. సో అదేవిధంగా ఆకు వెనక భాగంలో ముడతరో అంటే ఇట్లా బూడిద తెగులు, ఒకసారి మీరు ఇట్లా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి బూడిద తెగులు లాంటి జబ్బులు కూడా మొక్కకు వస్తాయి. సో ఇటువంటి బూడిద తెగులు కానీ లేదంటే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి తెగులు, ఇప్పుడు వేరుకుళ్ళు వస్తుంది, లేదంటే కాండం కుళ్ళు, తర్వాత కాయకుళ్ళు, ఇటువంటి తెగుళ్ళకు సంబంధించి నేను గతంలో రసాయన మందులు స్ప్రే చేసినప్పుడు ప్లాంటోమైసిన్, లేదంటే నాటివో, లేదంటే బ్లైటెక్స్ ఇట్లాంటివి నేను స్ప్రే చేసుకునేవాడిని. సాయిల్ అప్లికేషన్లో నేను నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేసేవాడిని అంటే పంపుతోనే నేను సాయిల్ మీద స్ప్రే చేసేవాడిని. అంటే శిలీంధ్రానికి సంబంధించినటువంటి తెగుళ్ళు రాకూడదు అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వినోదం అని ఒకటి ప్రవేశపెట్టారు. వీళ్ళు 15 రోజులకు ఒకసారి వినోదం అని చిన్న బాటిల్ ఉంటుంది మనకు, ఒక చిన్న బాటిల్ రూపంలో. ఆ వినోదం అనేది అయితే స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి తెగుళ్ళు అంటే మనం ఈ మందు కొట్టాలని ఆ మందు కొట్టాలని ఆలోచించకుండా వినోదం 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి ఇటువంటి బూడిద తెగులు కానీ లేదంటే పండాకు తెగులు కానీ ఇవి రాకుండా తెగుళ్ళకు సంబంధించిన కంప్లీట్గా వెళ్ళిపోతాయి. సో ఇది వారి యొక్క మందులోని స్పెషాలిటీ. సరే, ఈ తెగులు మందు కొట్టిన మళ్ళీ తర్వాత మరి లైట్గా పురుగు వస్తుంది. పురుగు అంటే చిన్న అప్పుడు పచ్చ పురుగు లాంటిది మనకు స్టార్ట్ అవుతుంది మొక్క పెరిగే దశలో. ఎందుకంటే లేతగా ఆకులు ఉంటాయి కాబట్టి అది తినడానికి పురుగు అయితే ఆస్కారం ఉంటుంది. మరి ఆ పురుగుకి ఏం స్ప్రే చేయాలంటే ఈ తెగులు మందు వినోదం అయితే మనం ఎప్పుడైనా సపరేట్గా స్ప్రే చేసుకోవాలి. ఈ పురుగు మందు మాత్రం మనం ఈ డోస్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో డోస్లో మనకు నివారణ అని ఇస్తారు. సరే, మరి ఈ నివారణలో కంటెంట్ ఏముందని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నీమ్ ఆయిలే ఉంది. నివారణలో ఏమీ లేదు, ఎటువంటి రసాయనిక మిశ్రమాలు లేవు, ఓన్లీ నీమ్ ఆయిల్. కాకపోతే హెవీ క్వాంటిటీ నీమ్ ఆయిల్ ఏంటంటే మనకు బయట మార్కెట్లో 10,000 ppm 20,000 ppm వరకే కెపాసిటీ ఉన్నాయి, వాళ్ళు అమ్మడం జరుగుతుంది. దాదాపుగా వీళ్ళు అందించేటువంటి నీమ్ ఆయిల్లో ఒక 50,000 ppm కెపాసిటీ ఉన్నటువంటి వీళ్ళు నీమ్ ఆయిల్, ప్యూర్ నీమ్ ఆయిల్ అంటే తయారు చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఎటువంటి పురుగైనా సరే అది తిన్నదంటే చనిపోవడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది, అది చేదుగా అది తిన్నట్లయితే. సో అదేవిధంగా గుడ్డులను కూడా నాశనం చేస్తుంది ఆ నివారణ అనేది. సో దానివల్ల మనకు పురుగు అయితే ఎక్కడ కనిపించదు. సరే, నెక్స్ట్ ఇంకా 1 నుంచి 7 డోస్ వరకు మార్చి ఇట్లా డోస్లో ఈ కరంజీ ఆయిల్ కానీ లేదంటే ఇంకా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో తర్వాత మొక్క కొంచెం పెరుగుతుంది. మరి కాపుకైతే రావట్లేదు. అప్పుడు మా వాళ్ళు చాలా ఏంది అందరి కాపుకి వస్తాలే అన్నప్పుడు నేనేం చేసిన అంటే ఇది పూతకు రావట్లేదు కదా మరని నేను మళ్ళీ అయితే నాకు తెలియని విషయం ఏంటంటే ఇందులో ఫిష్ ఆయిల్ అనేది నాకు 13వ నెంబర్ దగ్గర ఉంది వీళ్ళ పునసంగార మందులో. అంటే వీళ్ళు పునసంగారు ఏంటంటే ఒక ఆర్డర్ వైజ్గా ఇప్పుడు నేను 3వ నెంబర్ నుంచి వెళ్ళి 10వ నెంబర్ వరకే స్ప్రే చేశాను. వీళ్ళు మా వాళ్ళు పూతకు రావట్లేదు అంటున్నారు. అంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళి కనుక స్ప్రే చేసుకుంటూ వస్తే అప్పటికి నేను 13వ డోసు 14వ డోసు వరకు ఉండేటోని. అంటే కరెక్ట్ మొక్క పూత దశలో ఉండేటప్పటికి నాకు
ఈ పూతకు వచ్చేటువంటి ఆయిల్ అనేది నాకు అందు. బట్ నేను లేట్ అయ్యేసరికి ఒక 3 డోసులు నాకు అది అందలేకపోయింది. సో ఏంది పూతకు రావట్లేదని అనుకున్న తర్వాత మరి ఏంటిది ఏ డోసు ఏది ఉంది ఇందులో అని మళ్ళీ నేను కొన్ని డోసులు ఒక 3-4 డోసులు మళ్ళీ నేను పర్చేజ్ చేయడం జరిగింది వేరే ఇంకొక తెలిసిన అన్న ద్వారా. తీసుకున్న తర్వాత అసలు నేను నెట్లో సెర్చ్ చేస్తే పూతకు సంబంధించిన అమైనో యాసిడ్స్ లాంటివి స్ప్రే చేయాలనుకున్నప్పుడు నాకు ఫిష్ ఆయిల్ అనేది పూత రావడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అయితే మరి ఫిష్ ఆయిల్ మరి పొన్నసంగార దాంట్లో ఉందా అని నేను నాకు ఉన్నటువంటి డోసులు అన్నిట్లో సెర్చ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే నాకు ఈ 13వ డోసు దగ్గర నాకు ఈ ఫిష్ ఆయిల్ సంబంధించింది అయితే దొరికింది. సో అప్పుడు అనుకున్నా, అంటే నేను 10వ నెంబర్ వరకే వచ్చిన, మధ్యలో 11, 12 డోసులు ఉన్నప్పటికీ నేను వాటిని స్ప్రే చేయలేదు ఇంకా, ఎందుకంటే అప్పటికే నా మొక్క పూత దశకు వచ్చింది. సో ఇప్పుడు కూడా పూత రాకపోతే మరి కాపు కంటదేమనే ఉద్దేశంతో నేనేం చేసిన అంటే ఈ ఫిష్ ఆయిల్, సీవిడ్ ఎక్స్ట్రాక్టు, యథావిధిగా కరంజాయిలు, తర్వాత ఈ ఫిష్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు దానికి మనకేమి ఇచ్చారంటే కాంబినేషన్లో ఈ గ్రౌండ్ నట్ ఆయిల్, అంటే ఇది వేరుశనగ యొక్క నూనె. సో ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఫిష్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు మనకు అమైనో యాసిడ్స్, ఫుల్విక్ యాసిడ్ ఇట్లాంటివి అన్నీ లభిస్తాయి మొక్కకి. సో దాంతో అది పూతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పూతకు వచ్చినటువంటి పూతను అది మరి నిలుపుకోవాలి, అంటే మనకు చాలా పూత రాలిపోవడం అనేది జరుగుతుంది రసాయనిక మందులు వాడినప్పుడు. సో ఆ పూత అట్లనే అంటిపెట్టుకొని అది కాయ దశకు చేరాలంటే దానికి ఒక రకమైన ఆయిల్ వాడాలి. అదేంటంటే మనకు గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వేరుశనగ నూనె. సో ఈ వేరుశనగ నూనె ప్లస్ ఈ ఫిష్ ఆయిల్, ఈ రెండింటి కాంబినేషన్ 13 నెంబర్లో నేను చూసుకొని ఈ 13 నెంబరు 10 నెంబర్ తర్వాత 11, 12 కొట్టకుండా 13 డైరెక్ట్ కొట్టేసిన తర్వాత నాకు ఒక్క 4 డేస్కి హెవీగా పూత అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఆ పూతతోని నాకు ఫస్ట్ క్రాప్ అయితే సెట్ అయిపోయిందండి. ఫస్ట్ క్రాప్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రెడ్ కలరు మిర్చి, దాదాపుగా ఇప్పుడు పండినటువంటి మిర్చి, ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 13 నెంబర్ స్ప్రే చేసినప్పుడు నాకు ఈ కాపు అంటిందండి. అంటే నేను కొంచెం లేట్ అయ్యాను డోసుల విషయంలో. సో దానివల్ల నేను లేట్గా క్రాప్ సెట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది. సో మరి 13 నెంబర్ కొట్టిన తర్వాత చిన్నగా ఒక పల్సగా, అంటే చెట్టుకు ఒక ఈ విధంగా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే చెట్టుకు ఒక 80-70 కాయ అట్లా నాకైతే ఒక కాపు అయితే అంటడం జరిగింది. సో మళ్ళీ ఆ కాపు అంటిన తర్వాత నేనేంది మళ్ళీ 11 డోసు, మళ్ళీ 12 డోసు మళ్ళీ స్ప్రే చేశాను. మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత నాకు మళ్ళీ కొంచెం లైట్గా గ్రోతింగ్ అనేది అయితే మళ్ళీ రావడం జరిగింది. సో ఇలా అంటే నాకు మందులు కొట్టడం ద్వారా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా మనం మొక్క పెట్టిన దశ నుండి అయితే వాళ్ళు కంప్లీట్గా డోసెస్ అందిస్తున్నారు. సో ఆ డోస్ ప్రకారం మనం వాడుకుంటూ వెళ్తే ఏ స్టేజ్లో మొక్కకి ఏది కావాలి, ఏ ఆయిల్ అయితే కరెక్ట్ స్టేజ్లో అందుతుంది, కాపుకి వచ్చినప్పుడు ఏ ఆయిల్ వాడాలి, ఆ కాపు నిలుపుకోవడానికి ఏ ఆయిల్ వాడాలి అనేది వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం, ఒక సీక్వెన్స్ ప్రకారం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో తర్వాత 11, 12 స్ప్రే చేశాను. మళ్ళీ తర్వాత ఇంకొక 2 డోసులు నేను తీసుకోవడం జరిగింది. సో అప్పటికే నాకు డోసులు ఇంకా వాళ్ళ దగ్గర స్టాక్ రాలేదన్నారు. ఎందుకంటే నేను అగ్రిమెంట్ చేసుకోలేదు కాబట్టి నాకు వాళ్ళు ఇంకా వేరే, అంటే నేను దాదాపుగా ఒక 16 నెంబర్ వరకు మాత్రమే తీసుకొని స్ప్రే చేయడం అయితే నేను జరిగింది. సో తర్వాత 16 నెంబర్ తర్వాత వాళ్ళు ఇంకా డోసులు రాలేదు 21 నెంబర్ వరకు అనే, నేను అగ్రిమెంట్ చేసుకుంటాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. బట్ నేను అగ్రిమెంట్ లేదు కాబట్టి నేను ఆ మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళు రాలేదన్నా అని చెప్పడం వల్ల నేను అప్పటికే ఇప్పుడు నేను రీసెంట్గానే 15 నెంబర్ స్ప్రే చేశాను. ఇంకొక లాస్ట్ 16 నెంబర్ అయితే నా దగ్గర ఉంది. సో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి మీరు చూడండి, ఇంకా నీట్గా, అంటే మొక్క ఎటువంటి ఒక పచ్చదనంతో, ఒక నల్లగా మనకు చేను మాత్రం నల్లగా గ్రోతింగ్తో మాత్రం ఉంటుందండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నీట్గా మొక్క ఆకు మాత్రం ఎటువంటి ముడత లేకుండా ఇలా నీట్గా. ఇంకా నేను ఈ మధ్యలో తెగులు మందు స్ప్రే చేయలేదు కాబట్టి మీకు అలా అవుపిస్తుంది. నేను వినోదం ఈ మధ్యలో స్ప్రే చేయలేదు, ఎందుకంటే మొన్న నీళ్ళు కట్టిన తర్వాత స్ప్రే చేద్దాం అనుకున్నా, స్ప్రే చేయలేదు. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒకసారి స్ప్రే చేస్తుందని. సో మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ పచ్చగా ఇంకొక కాపు అంటిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఒక యూరియా అనేది అయితే మళ్ళీ మొన్న ఒక రీసెంట్గా మళ్ళీ స్ప్రే ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఇంకొక డోస్ అయితే పొన్నసంగారే కరంజాయిల్ మాత్రం ఉంది కాబట్టి నేను ధైర్యంగా యూరియాని అయితే చల్లుకున్నాను. ఇంకొక 20 కేజీలు, అంటే ఎటువంటి ముడత వచ్చినా మనం నేను క్యూర్ చేసుకోగలుగుతాను అనే ఉద్దేశంతో చేసుకున్నాను. అయితే మధ్యలో నేను ఏం చేశానంటే మరి ఈ క్రాప్ అనేది కొంచెం లెంతీగా, అంటే కనుపుల మధ్యలో ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ మొక్క ఇది కనుపుల మధ్యలో దూరం ఉంది. సో అందరూ ఏం చెప్తున్నారంటే ఈ చలికాలం వచ్చేసరికి మరి అందరూ ఈ మంచు, అంటే హెవీగా మంచు కురవడం వల్ల మొక్క అనేది అయితే స్ట్రెస్కి గురై కిరణజన్య సమయక్రియ కరెక్ట్ జరుపుకోకపోవడం,
దానివల్ల నాకు మధ్యలో పునసంగారు మందులు అయిపోయినాయి. అంటే నేను ఎందుకంటే ఒక డోస్ అనేది అయితే నేను దాచిపెట్టుకోవడం జరిగింది. మధ్యలో నేను డబుల్ స్ప్రే చేసిన తర్వాత ఒక్కోసారి స్ప్రే చేసి నేను దాచిపెట్టుకోను, ఇంకొక డోసే ఉంది నా దగ్గర ఎందుకంటే నేను మళ్ళీ ముడితొత్తే స్ప్రే చేసుకోవాలి. మధ్యలో ఏం స్ప్రే చేసుకున్నా మళ్ళీ పునసంగారు వాడితే క్యూర్ అయింది మొక్క అనేది అయితే నాకు నమ్మకం. కాబట్టి నేను మధ్యలో ఏం చేశానంటే వాయు యంత్రం అనేది అయితే నేను మళ్ళీ స్ప్రే చేసుకున్నాను. అంటే మా పక్కన చేను వాళ్ళకి ఇట్లా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే దగ్గర కనుపులు వచ్చి కాయ అయితే తీయడం జరిగింది. సో నేనేం చేశానంటే మళ్ళీ వాయు యంత్రం ఒక డోసు ఇచ్చుకున్నాను. ఎందుకంటే పూత వచ్చిన తర్వాత వాయు యంత్రం ఇస్తే మళ్ళీ నాకు ఒక క్రాప్ అంటే దగ్గర కనుపులు వచ్చి ఇలా అంటే దగ్గర ఒకసారి మీరు ఇట్లా చూసుకున్నట్లయితే దగ్గర కనుపులు వచ్చి అదేంటంటే వాయు యంత్రం ఒక స్పెషాలిటీ. అంటే వాయు యంత్రం ఎందుకు వాడాలి మరి, అదేంటంటే స్మెల్ వస్తుంది మనకు బాగా. దానివల్ల ఏంటంటే మనకు మంచి తైవాన్ పంపుతో కనుక స్ప్రే చేసుకున్నప్పుడు అయితే ఇప్పుడు పునసంగారు మందులు అంటే మనకు పూత లోపల దాకా వెళ్ళలేవు. అంటే ఓకే అది గుడ్డు దశల్లో నియంత్రిస్తుంది కాబట్టి పునసంగారు మందులు మస్తు పనిచేస్తాయి. మనం రెగ్యులర్గా వాడుకుంటే ఇంకేవి వాడాల్సిన అవసరం లేదు. బట్ నా దగ్గర ఏంటంటే డోసులు మధ్యలో లేవు కాబట్టి నేను ఏం చేశానంటే వాయంత్రం ఒక డోసు ఇచ్చుకోవడం జరిగింది. సో అదేంటంటే మనకు స్మెల్ వస్తుంది కాబట్టి పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్కు ఆ పూతలో ఉన్నటువంటి నల్లి అనేది అయితే పారిపోవడం లేదా చనిపోవడం అయితే జరుగుతుంది. సో దానివల్ల కూడా కొంచెం ఉపయోగం జరిగింది. సో ఈ విధంగా నేను ఇటువంటి యజమాన్య పద్ధతులు పాటించి ఈ సంవత్సరం మిరపలో ఖచ్చితంగా విజయం అయితే సాధించాలని గర్వంగా చెప్పగలను నేను. ఎందుకంటే గత సంవత్సరం ఈ సంవత్సరంతో పోలిస్తే మిరప పంటలో నేను చాలా రకాలుగా లాస్ అయినాను. మీకు చెప్పాను ఫస్ట్ ఒక 5-6 క్వింటాలు మాత్రమే పండింది. తర్వాత సంవత్సరం వచ్చేసి నాకు 7 క్వింటాలు మాత్రమే రావడం జరిగింది. బట్ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 25 నుంచి 30 క్వింటాల మధ్యలో వస్తుంది. అంటే మా పక్కన కొంచెం ఫెన్సింగ్ తీగ మీరు చూసుకున్నట్లయితే ఆ ఫెన్సింగ్ తీగ వేయడం వల్ల ఈ ఎకరం భూమిలో అటు సైడ్ కొద్దిగా అంటే మనకు గొర్రు గుంటకలు పోయినప్పుడు కానీ నాగలి సరిగా పారక అటు కొంచెం హైట్ తక్కువగా ఉండి అది కొంచెం ఆ మొక్కలు కొంచెం పోవడం వల్ల నాకు ఇక్కడికి ఒక 5-6 గుంటలు డ్యామేజ్ కావడం వల్ల కొంచెం దిగుబడి తగ్గుతుందేమో కానీ బట్ ఇటున్నటువంటి మిరపతోట మాత్రం నాకు ఖచ్చితంగా మంచిగా కాసింది దానివల్ల నేనేంటంటే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు అంటే మనం కరెక్ట్గా ఫస్ట్ డోసు నుంచి లాస్ట్ డోస్ అంటే ఇంకా 27 డోసుల వరకు అయితే పునసంగారు మందులు అందించడం జరుగుతుంది. సో 25 డోసులు అంటే మనకు పునసంగారు మందులు వచ్చేసి ఈ 27 డోసుల వరకు వాళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే నేను 14, 15 అంటే 16 డోసు వరకు అంటే 3 నుంచి 17 డోసు అంటే దాదాపుగా నేను ఒక 12 డోసులు మాత్రమే వాడడం జరిగింది ఈ సంవత్సరం. సో మనం కనుక మిరపతోట పెట్టదలుచుకున్నట్లయితే మా సాయిల్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ సాయిల్ అండి, హార్డ్ బ్లాక్ సాయిల్ ఇది వచ్చేసి. సో దీనిలోనే ఇటువంటి మందులు స్ప్రే చేసుకుంటే ఇంత అంటే మంచి రిజల్ట్ ఉందంటే ఇంకా మనకు చౌక భూముల్లో అంటే ఎరుపు భూముల్లో ఇంకా ఎటువంటి లాభాలు ఉంటాయో మీరు అంచనా వేసుకోగలరు. సో ఖచ్చితంగా నేనైతే చెప్పేది ఏంటంటే పునసంగారు రైతుల పాలిటి దేవుడు అండి, దేవుడు రూపంలో వచ్చినటువంటి మనిషే పునసంగారు. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను. సో పునసంగారి ఫైనల్గా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూలో నేను ఒకటి చూడడం జరిగింది. ఏంటంటే అతని ఉద్దేశం రైతు ఎక్కడికో పోయి ఫర్టిలైజర్ షాపుకు పోయి మందులు కొనుక్కొని స్ప్రే చేసి అవి సరిగా పనిచేయకపోవడం వల్ల రైతు అనేవాడు లాస్ అవుతున్నాడు. చాలా సందర్భాల్లో చాలా మందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు పునసంగారు ఒకటే అంటాడు, రైతు అనేవాడు దేశానికి అన్నం పెట్టేవాడు, వాడు బాగా లేనప్పుడు మనం చేసేందుకు దేనికోసం ఇదంతా వృధా కదా అని చాలా సందర్భాల్లో అతను ఒక గొప్ప మాట అనడం అయితే నేను చాలా ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేశాను. మీరు కూడా చూడండి. రైతు అనేవాడు దేశానికి అన్నం పెట్టేవాడు, వాడి బాగు కోరడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని చాలా గొప్ప మాట వారు చేశారు. అదేవిధంగా తగినటువంటి కృషి చేసి రైతుకు మేలయ్యే విధంగా తను మందులు తయారు చేయడం అయితే జరిగింది. సో వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇంకొకటి అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రతి రైతు తనకు ఉన్నటువంటి చేనులో ఒక 4 కొబ్బరి చెట్లు, ఒక 2 అంటే వేప చెట్లు అంటే కామన్గా ఉంటాయి. సో తన దగ్గర ఉన్నటువంటి వనరులతో తను ఆయిల్స్ తయారు చేసుకొని తన మొక్కలకు ఇచ్చుకొని తనే ఒక మంచి లాభాలు తీయగలడు. ఎక్కడికో ఫర్టిలైజర్ షాపుకు పోయి మందులు కొనుక్కొని ఖర్చులు పెట్టుకొని ఇవన్నీ చేయడం అనవసరం. సో తనకున్నటువంటి వనరులతోని తనను మందులు తయారు చేసుకొని తను పండించాలి, ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని అసలు కాన్సెప్ట్ అనేది వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి పునసంగారిది. సో ఇంత మంచి కాన్సెప్ట్ అనేది చాలామందికి అర్థం కాదు. అంటే పునసంగారు మందులు అమ్ముతున్నాడు కేవలం పైసల కోసం దేనికోసం
అసలు అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు తనకున్నటువంటి పొలంలో తనే సహజంగా ఎరువులు కానీ మందులు కానీ తయారు చేసుకోవాలి అనేదే అతని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఆయన కాన్సెప్టే. అంటే ఇప్పుడు ఒక రైతు ఉంటే ఒక 2 కొబ్బరి చెట్లు పెట్టుకొని, తర్వాత వేప చెట్టు ఎట్లాగో ఉంటాయి దగ్గర పాటలో, మనకు వేపకాయలు దొరుకుతాయి సమ్మర్లో. సో ఆ వేప నూనె, ఈ కానుగ నూనె, మనకు వచ్చేసి కొబ్బరి నూనె, వీటి ద్వారానే తనకు సంబంధించిన పొలానికి ఆయిల్స్ మరాడించుకొని, అవే ఆయిల్స్లో కొద్దిగా ఎమల్సిఫైయర్ లాంటివి కలుపుకొని తనే ఒక మంచి ప్రోడక్ట్స్ అనేది ఉత్పత్తి చేసుకొని తన పంటలపై స్ప్రే చేసుకొని మంచి ఆర్గానిక్గా, అంటే వారి ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్గా మందులు తయారు చేయడం వల్ల అసలు తినేవాడికి, అంటే పండించేవాడికి తినేవాడికి ఇద్దరికి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో తనైతే ఈ గొప్ప సంకల్పం చేయడం జరిగింది. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కెమికల్స్ పరం. సో దానిలో ఈ పొన్నసాంగ్ గారు ఆయిల్స్ వాడినటువంటి మిరప అయితే మనం పట్టించుకొని నిర్భయంగా తినచ్చండి. ఇందులో అసలు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆయిల్స్లో ఎటువంటి కల్తీ కూడా లేదు, ప్యూర్ ఆయిల్స్ అన్నీ. సో పొన్నసాంగ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇటువంటి గొప్ప సంకల్పంతో, రైతు బాగుండాలనే సంకల్పంతో మీరు ఇంత గొప్ప ఉద్దేశంతో ఒక స్టెప్ వేసి ఈనాడు ఒక తమిళనాడే కాదండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వేల ఆర్డర్లు, కొన్ని లక్షల ఎకరాలకు ఆర్డర్లు అయితే పొన్నసాంగ్ గారికి రావడం జరిగిందని నేను వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కొన్ని కంపెనీలను నేను తెలుసుకోవడం జరిగింది ప్రత్యక్షంగా వారితో మాట్లాడి. సో ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలకు కూడా ఈ సంవత్సరం పొన్నసాంగ్ గారి ప్రోడక్ట్స్ వెళ్ళాయి. దరిదాపుగా ఒక 10 లక్షల ఎకరాల వరకు పొన్నసాంగ్ గారి మందులు ఈ సంవత్సరం వెళ్ళడం జరిగింది. ఇది అక్షర సత్యం. అంటే అతని మందులు ఎంత పాపులర్ అవుతున్నాయి, ఎంత బాగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనేది అయితే మనం చాలా అర్థం చేసుకోవచ్చు. ఇది పొన్నసాంగ్ గారి స్పెషాలిటీ. సో అతని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తదుపరి ప్రతి రైతు తన మందులు తనే తయారు చేసుకొని తనే స్ప్రే చేసుకోవాలి, ఎటువంటి ఫర్టిలైజర్ కెమికల్ షాప్కి వెళ్ళకూడదని అయితే తన మెయిన్ థీమ్ అది. సో మరి ఇంత మంచిగా రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో పొన్నసాంగ్ గారు అయితే పాపం శ్రమించి వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా వ్యవసాయానికి అంకితం చేసి చాలా గొప్ప పద్ధతిలో ఈ ఆయిల్స్ అనేది కనుక్కోవడం అయితే జరిగింది. అదేవిధంగా కాటన్లో కూడా చాలా మంచి దిగుబడులు ఉన్నాయండి. అదేవిధంగా వరికి కూడా వారి మందులు ఇచ్చుకుంటే దాదాపుగా ఎక్కువ పంట దిగుబడి అయితే వస్తుందని అయితే వారు చెప్తున్నారు. మరి ఇంత బాగా పండించారు మరి, కానీ రైతుల యొక్క ఒక భయం అనేది అయితే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. అదేంటంటే ఈ సంవత్సరం కొద్దో గొప్ప రైతులకు ఒక 25-30 క్వింటాలు లేదంటే 20 క్వింటాల పైన అయితే ప్రతి మంచిగా, అంటే సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించి మందులు స్ప్రే చేసుకొని ఉన్నటువంటి రైతులకు మినిమం 20 క్వింటాల పైన అయితే దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది. మరి పండినటువంటి పంట నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మార్కెట్కి తీసుకుపోయినప్పుడు సరైన గిట్టుబాటు ధర, ఆ గిట్టుబాటు ధర లేనప్పుడు మనం ఎంత పండించినా కూడా అది వృధా అయిపోతుంది. సో ఈ సంవత్సరం ఏంటంటే మనకు స్టార్టింగ్లో మిర్చి 24,000 క్వింటా ఉన్నప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మిర్చి రేట్ అనేది అయితే డౌన్ కావడం స్టార్ట్ అయిపోయింది. సో దానికి కారణం ఏంటంటే వీళ్ళు దళారులు, ఒక కలెక్టర్, అంటే ఈ మధ్యనే మనకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ కలెక్టర్ అయితే అంటే ఉన్నటువంటి దళారులను పిలిచి సమావేశపరచుకొని మరి మిర్చి రైతులకు ఎందుకు రేటు తగ్గుతుందని అయితే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు చాలామంది మిత్రులు యూట్యూబ్లో పెట్టారు ఆ వీడియోని. సో వారు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం విదేశీ ఆర్డర్లు మనకు రాలేదు, ఇప్పటి వరకు ఆల్రెడీ ఎప్పుడుకో వచ్చేది సంక్రాంతి ముందే. బట్ ఏంటంటే ఈ సంవత్సరం విదేశీ ఆర్డర్లు మనకు రాకపోవడం వల్ల మిర్చికి సరైన డిమాండ్ అనేది లేదని అయితే వాళ్ళు దళారులు తేల్చి చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో. మరి మనం ఇంత పంట పండించుకున్నాం, మరి ఎందుకు ఆర్డర్ రాలేదు? అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కావచ్చు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మనకు మెయిన్గా వచ్చేసి పాలక వర్గాలు అయితే మనకు రైతును బాగుపరుస్తున్నాం అనే సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ఒక రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వం ఫెయిల్ అయింది. అది మాత్రం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు మనకు అందించినప్పటికీ, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. మరి సంక్షేమ పథకాలు ఇన్ని అందించిన ప్రభుత్వం మరి ఎరువుల విషయంలో, అంటే ఇప్పుడు ఎరువులు వేయకుండా పంటలు పండించలేని స్థితి. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది మనకు వచ్చి
మనకున్నటువంటి ప్రకృతి వనరులన్నింటినీ కలుషితం చేసింది. అది ఏ విధంగా అనేది అయితే మనం లోతుల్లోకి వెళ్ళి గమనించినట్లయితే, మనం ఒకప్పుడు మన పూర్వీకులు అంటే మన తాతల కాలంలో ఎటువంటి ఎరువులు వాడకుండా వరి ధాన్యం పండించేవారు, ఇక మిగతా తృణధాన్యాలు పండించేవారు. అంటే తర్వాత వాణిజ్య పంటల వ్యవస్థ అనేది అయితే ఈ ప్రైవేట్ కంపెనీలు అంటే లేదా ప్రైవేట్ పెట్టుబడిదారులు మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఫస్ట్ మనకు వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి నేలలు కాఫీకి చాలా అనుకూలమని మన కేరళ సైడ్ అక్కడ స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ మనకు కాఫీ తోటలు వాళ్ళు సాగు చేసి ఇక్కడ పండించి అక్కడికి తీసుకొని అమ్ముకుపోయేవాళ్ళు. దాంతోనే మనకు బానిసత్వం పెరిగి సో మన స్వాతంత్రోద్యమానికి చాలామంది పాటుపడి మనకు స్వాతంత్రం ఇచ్చి మళ్ళీ వాళ్ళను తిరిగి వెళ్ళగొట్టడం జరిగింది. సో వాళ్ళు పోతూ మనకేంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అయితే అలవాటు చేసిపోయారు. సో దానివల్ల మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మంచి పోషక విలువలు కలిగినటువంటి భూమిని అయితే వాళ్ళు కలుషితం చేయడానికి ఒక నాంది పలికారు. సో మనం అనుకుంటాం చాలామంది బయట విప్లవకారులు పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది, సామ్రాజ్యవాద వ్యవస్థ అనేది దానికి తొత్తుగా మారిపోయింది. ప్రజెంట్ ఉన్నటువంటి పాలక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు తొత్తుగలుగా మారి మన భారతదేశాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు అన్నింటినీ దోచుకెళ్తున్నాయంటే ఇదంతా జరుగుతుందా అని మనం ఒక రకంగా లైట్ తీసుకుంటాం. మన సోషల్ మీడియాలో అక్కడిక్కడ చాలామంది విప్లవకారులు తత్వవేత్తలు మాట్లాడినప్పుడు మనం చాలా లైట్ తీసుకుంటాం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వాళ్ళు అనేదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు మన తాతలు పూర్వీకుల కాలంలో రైతులు ఎటువంటి ఎరువులు వేయకుండా, మందులు వేయకుండా స్ప్రే చేశారు. అంటే మందులు వేయకుండా పంటలు పండించారు. బట్ ఇప్పుడు ఏమైంది, మనం మినిమం ఎటువంటి ఎరువులు అంటే మన సాయిల్ అనేది మొత్తం కలుషితం అయిపోయింది. అంటే మన భూమి అనేది మొత్తం కలుషితం అయిపోయింది. ఇప్పటికి ఆల్రెడీ కలుషితం అయిపోవడం వల్లనే మనం ఎరువులు వాడాల్సిన పరిస్థితి, కెమికల్స్ వాడాల్సిన పరిస్థితి, పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ప్రవేశించడం వల్లనే భారతదేశంలో. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను ఎక్స్ అనే పర్సన్ ఒక జ్వరానికి ఒక మందు తయారు చేశాడు అనుకోండి. సరే, అది ఆయుర్వేదిక్ కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ మందు కావచ్చు, తయారు చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటే ఊరిలో. ఒక ఇద్దరు వ్యక్తులు, ఒకడు ఆయుర్వేదిక్ డాక్టరు, ఇంకొకడు మామూలుగా రసాయన మందులు ఇచ్చేటువంటి డాక్టర్, ఆర్ఎంపీ లాంటి డాక్టర్ అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే సపోజ్ ఒక వ్యవసాయదారులు కానీ ఒక నలుగురు సమూహంతో కూడిన వ్యక్తులు ఉన్నారు. ఒకరు వ్యవసాయదారులు, ఇంకొకరు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకునేవాళ్ళు, ఇంకొకరు లేదంటే ఇంకొక గవర్నమెంట్ జాబ్, లేదంటే ఇంకొకటి బిజినెస్ మ్యాన్ చేసుకున్నాడు. సో ఈ నలుగురిట్లో ఏమైందంటే సపోజ్ వ్యవసాయం చేసుకునేవాడు నిత్యం శ్రమిస్తాడు కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు, వీడికి ఎటువంటి జబ్బులు రావట్లేదు. మిగతా వాళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నారు, కాలుష్యం వలన దానివలన వాళ్ళకు కొన్ని జబ్బులు అంటే జ్వరం లాంటి ఇట్లాంటి జబ్బులు అయితే వచ్చినాయి. సో విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నవాడికి ఎటువంటి జబ్బులు లేవు కాబట్టి వాడు ఏం చేస్తాడు, డాక్టర్తోనే అవసరం పడదు వాడికి, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ మనకి ఎటువంటి అవసరం పడదు. బట్ ఈ జబ్బు వచ్చిన వాడికి ఖచ్చితంగా డాక్టర్ అనేది అవసరం. సో వాడు తయారు చేసినటువంటి ముడి పదార్థం ఏదైతే ఉందో, మందుల రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ముడి పదార్థం ఏదైతే ఉందో దానికి డిమాండ్ రావాలంటే ఇక్కడ ఒక బలహీన వ్యవస్థ అనేది అయితే ఉండాలి. అదేంటిది బలహీన వ్యవస్థ అంటే బలహీన పడినటువంటి పర్సన్ దొరకాలి. అంటే ఏదో రకంగా జబ్బు చేసినటువంటి పర్సన్ దొరకాలి అతనికి. అప్పుడే తను తయారు చేసినట్టు ముడి సరుకు విలువ పెరిగి, అరే నాకు జ్వరం వచ్చింది కదా, నాకు ఈయన దగ్గరికి వెళ్తా మందు కొనుక్కుంటా అనే పరిస్థితి అయితే అతనికి లభిస్తుంది. సో అదే ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ రైతు అనేవాడు అతని దగ్గరికి ఎందుకు వెళ్తాడు, ఇతని ఆరోగ్యమే బాగుంది, అతని దగ్గరికి ఎందుకు వెళ్తాడు. సో అదేవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అయితే భారతదేశం యొక్క ప్రకృతి వనరులు మొత్తాన్ని కలుషితం చేసింది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు ఇంపోర్ట్ చేసి మన దగ్గర అమ్ముతున్నటువంటి ఈ ముడి పదార్థాలు కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్కదానికి విలువ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులను కలుషితం చేస్తేనే మనం తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్కు విలువ పెరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు చాలా లాజికల్గా ఆలోచించి మన ప్రకృతి వనరులను, లేదంటే మనకు ఎందుకండి మన పూర్వీకులు వ్యవసాయం చేయలేదా, అప్పుడు మరి లేనటువంటి భూమి కలుషితం ఇప్పుడు ఎందుకయింది అంటే వాడు కలుషితం చేశాడు. పెట్టుబడిదారుడు ఎవడైతే వచ్చాడో
ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఇక్కడ ప్రకృతిని కలుషితం చేసి మనల్ని తన వైపు తిప్పుకునేలాగా వాడు గొప్పగా మలుచుకొని వాడు లాభాలు ఆర్జించి చాలా ధనవంతులుగా మారుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ నేను లోతుల్లోకి వెళ్తే పెట్టుబడిదారీ వ్యవస్థ తర్వాత తత్వవేత్తలు చెప్పినటువంటి విప్లవకారులు ఎందుకు అసలు వాళ్ళు నిత్యం పోరాటాలు చేస్తున్నారు, దేనికోసం, ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎందుకు, ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఎందుకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనేది చాలా ఒక పెద్ద డిబేట్ అవుతుందండి. అది సరే, అది కంప్లీట్గా వదిలేసేయండి. సో అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మన సాయిల్ని వాళ్ళు కలుషితం చేసి మనకి మందులు అమ్ముతున్నారు. ఇది మన చాలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పొన్నస్వామి లాంటి వాళ్ళు కూడా ఒక హరిత విప్లవకారుడు. నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే పొన్నుస్వామి లాంటి వాళ్ళు ఒక హరిత విప్లవకారుడు అని చెప్పడానికి. ఎందుకంటే హరిత విప్లవం అంటే వ్యవసాయ రకమైన వ్యవసాయ విప్లవాన్ని మనం చిన్నప్పుడు మనం బుక్స్లో కానీ వాటిలో చదువుకోవడం జరిగింది, హరిత విప్లవం అని. సో ఏంటంటే అతను పోరాటం చేశాడు నిత్యం. అరే ఎందుకు మనం కెమికల్స్ కొనాలి, మనం రైతులకు వాళ్ళు తయారు చేసుకునేలాగా ఎందుకు మనం కనిపెట్టకూడదనే ఉద్దేశంతో చాలా గొప్పగా శ్రమించి తాను ఈ విధంగా కనుక్కోవడం అయితే జరిగింది. సో నిజంగా పొన్నుస్వామి గారికి చాలా రైతులు, భారతదేశ రైతు వ్యవస్థ అనేదే రుణపడిపోయేలాగా వాళ్ళైతే చాలా గొప్ప శ్రమ చేశారని అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో పొన్నుస్వామి గారు అయితే రైతుల పక్షాన నిలబడేటువంటి ఒక మహాశక్తి, అంటే ఒక విప్లవ శక్తి అనుకోవచ్చు, హరిత విప్లవ శక్తి పొన్నుస్వామి గారు అయితే. ఇది నేనైతే అంటే బల్ల గురించి చెప్పగలను. ఒక హరిత విప్లవ శక్తి అనేది పొన్నుస్వామి గారి రూపంలో వచ్చి మనల్ని ఈరోజు ఆదుకుంటుంది, ఈ భారతదేశ రైతాంగాన్ని ఆదుకుంటుంది. అంటే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు, ఈరోజు నేను పొటాష్ బస్తా రీసెంట్గా వేసాను, ఒక 1750 రూపాయలండి పొటాష్. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ పొటాష్ ఎందుకంటే రేటు పెరిగింది అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు పాలక వర్గాలు తొత్తుగా మారుతున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినా. అంటే ఇది సరిగా అర్థం కాకపోవచ్చు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కంపెనీ ఎరువులు తయారు చేసేవాడు. మరి ఎరువులు తయారు చేసేవాడు ధర అనేది విపరీతంగా పెరిగిపోయింది. 1750 రూపాయలకు పొటాష్ అంటే మామూలు విషయం. మరి సంక్షేమ పథకాలు ఇస్తాయి. ఒక ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చినప్పటికీ మనం ఒక ఎకరానికి మినిమం పంట కాలంలో ఒక 3 పొటాష్ బస్తాలు అయితే అంటే సరే 3 క్రాప్లకు ఒక 2 పొటాష్ బస్తాలైనా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనకు ఆల్రెడీ భూమి అటువంటి పరిస్థితులకు చేరుకునేది. అంటే 2 పొటాష్ బస్తాలంటే మనకు 5,000 అక్కడే ఫినిష్. ఇంకా మిగతా ఎరువులు, మరి ఇంకా మనం కొనే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వీటితో పోల్చుకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేవి రైతుకి ఎటువంటి న్యాయాన్ని ఎన్నడూ చేకూర్చలేవు. కనీసం అట్లా లేవు కాబట్టి కనీసం గిట్టుబాటు ధరైనా కల్పించి రైతులను ఆదుకోవాలి. ఒక రైతు బాగుంటేనే దేశానికి అన్నం పెట్టేవాడు బాగుంటేనే. మనం రీసెంట్గా లాస్ట్ 2 monthsలో చూసాం, అమెరికాలో పెద్ద తీవ్ర సంక్షోభం వచ్చింది రైస్ విషయంలో. మన దగ్గర రైసు రేటు పెరిగిందని మనం అందరం అనుకుంటున్నాం. ఈరోజు మనకు అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మనకు బీజేపీ ప్రభుత్వం చాలా తెలివిగా ఈరోజు నేను అధికారంలోకి వస్తే 3,200 రూపాయలు వరికి మద్దతు ధర ఇస్తానని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మేనిఫెస్టోలో మనకు రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్ అప్పుడు చూసాం. మరి ఎందుకు ఎంత ధర డిమాండ్ అంటే బయట డిమాండ్ ఉంది. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2023 మనకు లాస్ట్ 2 months బ్యాక్ అమెరికాలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ రైస్ బ్యాగ్ కొనాలంటే కొన్ని అంటే లింకప్ చేస్తారు. ఇప్పుడు మనం కామన్గా మనకి యూరియా షార్టేజ్ ఉన్నప్పుడు యూరియా కొనాలంటే ఇంకో బస్తా లింకప్ చేసినట్టు అక్కడ రైస్ బ్యాగ్ కావాలంటే ఇంకా వేరే సరుకులు తీసుకోవాలని లింకప్ చేస్తారు. అంటే అంత డిమాండ్ వచ్చింది అప్పుడు రైస్కి. అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇది రైతులకు ఒక రకంగా మంచిదే. ఎందుకంటే రాను వ్యవసాయం తగ్గిపోతుంది కాబట్టి ఉన్నటువంటి ముడి సరుకులకు డిమాండ్ అయితే పెరుగుతుంది. అంటే పాలక వర్గాలు ఈ విధంగా కూడా మోసం చేస్తున్నాయి అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే తమ మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పటికీ డిమాండ్ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు వరి ధాన్యానికి 3,200 మద్దతు ధర ఇస్తానని ప్రకటించావు. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే మరి ఈ సంవత్సరం మిర్చికి ఒక 4,000 రూపాయలు డౌన్ అవుతుంది. అంటే కంప్లీట్ కొంచెం డౌన్ అవుతూ వస్తుంది. మరి ఆర్డర్స్ లేవు. మరి దీని పరిస్థితి ఏంది? మరి ఎందుకు ఆలోచించలేదు కేంద్ర ప్రభుత్వం? అంటే పాలక వర్గాలు ఎప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థకు తొత్తులుగా మాత్రమే ఉంటాయి అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ విషయాలకి నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే రైతుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అంటే ప్రభుత్వాలు కానీ, అంటే రైతులకు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ రైతు వ్యవస్థ ఎందుకు బాగుపడడం లేదనడానికి ఒక చిన్న నిదర్శనం అండి. సో ఇదండి, ఈ విధంగా నేనైతే ఈ సంవత్సరం మిర్చిలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి మిర్చి లాభసాటిగా ఈ సంవత్సరం అయితే సాగు చేయడానికి
నాకు చాలా పొన్నుసంగర్ మందులు మెయిన్గా నాకు చాలా దోహదపరిచాయి, అంటే ఉపయోగపడ్డాయి. సో ఇది రైతన్నలు గమనించి సరే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాం. సరే రైతన్నలు ఈ విషయం గమనించి సరైన యాజమాన్య పద్ధతులు కానీ ఎరువుల విషయంలో కానీ సరైన చర్యలు తీసుకొని మరి ఒక పొన్నుసంగారు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సరే పొన్నుసంగారు తయారు చేశాడు, అమ్ముతున్నాడు, ఆయన ఉద్దేశం ఏంది, ఫ్యూచర్లో మనమే ఉత్పత్తి ప్రారంభించి మనమే ఉత్పత్తి వ్యవస్థలుగా మారి మనమే చేసుకోవాలి, ఇటువంటి ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనగొద్దనే వారి మెయిన్ ఉద్దేశం. అది కొంచెం అబ్జర్వ్ చేసుకొని అప్పుడప్పుడు మీరు కూడా వీలైతే దగ్గర కొబ్బరి నూనె కానీ లేదంటే ఇట్లాంటి ఎమ్మెల్సిఫైర్ అనేది మన మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతుంది ఎక్కడ అడిగినా కూడా. సో అట్లాంటి ఎమ్మెల్సిఫైర్లు వాడుకొని అప్పుడప్పుడు ప్రయోగాలు చేయండి చిన్నవి. వాటి వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ చేసి సక్సెస్ అయ్యి చూపించారు, మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. బట్ ఏంటంటే మనం వాడుకోవాలి అంతే, మనం తయారు చేసుకొని వాడుకోవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అనేది వారి ఉద్దేశం. సో చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో రూపకంగా నేను పొన్నుసంగారికి కూడా మీరు ఒక నిజంగా హరిత విప్లవంలో ఒక శక్తి, మీరు ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. హరిత విప్లవోద్యమంలో ఒక రైతన్నలకు అండగా నిలిచినటువంటి ఒక పెద్ద శక్తి మీరని నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, నేను అక్కడక్కడ ఈ నీలం కలర్ అట్టాలు లేదంటే మీరు ఇంకా చూసినట్లయితే మీరు ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను, ఈ ఎల్లో కలర్ అట్టాలు, ఈ ప్యాళ్ళు దోమల ప్యాళ్ళు అయితే నేను పెట్టడం జరిగింది. సో వీటి వల్ల కూడా మనకు చాలా మనకు అంటే మందుల పరంగా అయితేనేమి లేదంటే దోమల పరంగా మనం చాలా కుదుటపడడానికి పంటను రక్షించుకోవడానికి అయితే ఆస్కారం ఉంది. సో ఎందుకంటే మనకు ఈ దోమల ప్యాళ్ళు ఎంతో కాస్ట్ కాదు, మనం దాదాపుగా నేను రీసెంట్గా బుక్ చేశాను 25, మనకు ఒక 25 ప్యాక్ ఉన్న బాబతి దోమల ప్యాడ్లు బండిలు వచ్చేసి మనకు 300 రూపీస్ మార్కెట్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. సో 300 రూపాయలు అంటే చాలా చాలా తక్కువ కాస్ట్ మందులతో పోల్చుకుంటే. మరి ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయంటే మనకు దోమలు నైట్ పూట వాటికి వచ్చి అతుక్కోవడం వల్ల కొన్ని వేల దోమలను మనం అరికెట్టిన వాళ్ళం అవుతాం. సో దానిలో నేను ఏంటంటే ఒక 3 స్టేజీలలో 3 సార్లు మనకు 300 పోయినా సరే మా అంటే 1000 రూపాయలు పెట్టుకోవడం, మంచిగా చిక్కగా ప్యాళ్ళను అయితే అమర్చుకోండి. ఇలా ఈ విధంగా కట్టెలకు ఇంకా నాకు చాలా వరకు మధ్యలో పడిపోయినాయి, నేను చాలా వరకు అమర్చాను మొదట్లో. సో ఈ విధంగా ప్యాళ్ళు అమర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు దోమల బెడద చాలా వరకు దోమల ఉధృతిని అయితే తగ్గించడం వల్ల అవుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, రైతన్నలు గమనించాలి. సో చూడండి, నాకైతే ఇప్పుడు సంబరం అంటే చాలా రైతుకు ఆనందంగా పంట పండితే ఆ పంట బాగుంటే రైతుకు ఆనందం ఏ విధంగా ఉంటుందైతే నాకైతే ఈ సంవత్సరం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్కు ఇట్లా కాసినప్పటికీ ఇంకా నిగనిగా తోట ఉంది, ఇంకా గ్రోతింగ్ అనేది అయితే అదే విధంగా ఉంది. సో ట్రై చేస్తాను నేను ఇంకొకసారి పొన్నుసంగారు డోస్ ఉంది కాబట్టి స్ప్రే చేసుకొని ఇంకా మంచి లాభాలు తీసి మళ్ళీ లాస్ట్లో ఎన్ని క్వింటాలు అయిందని అయితే మీకు వీడియో రూపకంగా తెలియజేస్తాను రైతులకు. సో ఇదండి, చూడండి ఇంత మంచి గ్రోతింగ్. నాకేంటంటే పొన్నుసంగారు మందులో నచ్చింది ఏంటంటే మనం వెతుక్కోకుండా ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఈ మందు కొట్టాలని ఆ మందు కొట్టాలని వెతుక్కోకుండా తను 4 రకాల ఆయిల్స్ 5 రకాల ఆయిల్స్ వాడుతున్నాడు. సో ఏ ఆయిల్ ఎందుకు ఉపయోగపడుతుందని తెలుసుకొని మనకి ఏ స్టేజ్లో ఏది వాడుకోవాలనేది తెలుసుకొని వాడుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఇది చూడండి, ఈ మండకి ఏ విధంగా అంటుకుంది క్రాప్ అనేది. సో ఇదండి, ఇది ఈ విధంగా గ్రోత్ నల్లగా చేను ఎప్పుడు చూసినా. ఇప్పుడు పొన్నుసంగారు ఆయిల్స్కి 2000 రేట్ ఉంది ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ కెమికల్స్తో పోలిస్తే చాలా తక్కువ. మళ్ళీ అవి మనం 3 days పేల్చుకుంటే కానీ వీటి కూడా ధరలు తగ్గే అవకాశం చాలా ఉంది ఫ్యూచర్లో. చాలామంది తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే పొన్నుసంగారు ఆయిల్స్ కూడా రేట్ ఎందుకుంటే దాని వెనుక కూడా కొంతమంది వ్యక్తుల శ్రమ అనేటువంటిది దాక్కొని ఉంది. అంటే శ్రమకు విలువ కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పొన్నుసంగారు ఒక్కరే కూర్చొని తయారు చేయలేరు కదండి. అంటే ఆయిల్స్ పట్టడం, దాని ప్యాకింగ్ కానీ దాని ట్రాన్స్పోర్టింగ్ కానీ, అంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, మనం మిర్చి ఏరడానికే 300 రూపాయలు, మన పల్లెటూర్లలోనే 300 400 నడుస్తుంది. అలాంటిది ఒక
కార్పొరేట్ సెక్టర్ ఉన్నటువంటి సిటీలో ఒక కంపెనీ పెట్టి, ఒక ఇండస్ట్రీ పెట్టి అక్కడ లేబర్ని తీసుకొచ్చి ఇటువంటి ఆయిల్స్ తయారు చేయాలంటే వాళ్ళకు ఒక వ్యక్తికి 500 మినిమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? సో దానివల్ల పొన్నసంగారి మందులకు 2100 ఉన్నది. అది మనం రైతులను తప్పకుండా అర్థం చేసుకోవాలి. తప్ప వారి కెమికల్స్తో పోలిస్తే వాళ్ళ మందులకు ఉన్నటువంటి రేట్లు అయితే నా దృష్టిలోనైతే ఏమాత్రం ఎక్కువ కాదు. సో రైతన్నలకు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే, నేను అక్కడక్కడ ఈ నీలం కలర్ అట్టాలు, లేదంటే మీరు ఇంకా చూసినట్లయితే మీరు ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను, ఈ ఎల్లో కలర్ అట్టాలు, ఈ ప్యాళ్ళు, దోమల ప్యాళ్ళు అయితే నేను పెట్టడం జరిగింది. సో వీటి వల్ల కూడా మనకు చాలా మనకు అంటే మందుల పరంగా అయితేనేమి, లేదంటే దోమల పరంగా మనం చాలా కుదుటపడడానికి, పంటను రక్షించుకోవడానికి అయితే ఆస్కారం ఉంది. సో ఎందుకంటే మనకు ఈ దోమల ప్యాళ్ళు ఎంతో కాస్ట్ కాదు. మనం దాదాపుగా నేను రీసెంట్గా బుక్ చేశాను. 25 మనకు ఒక 25 ప్యాక్ ఉన్న బాబతి దోమల ప్యాడ్లు బండిలు వచ్చేసి మనకు 300 రూపీస్ మార్కెట్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. సో 300 రూపాయలు అంటే చాలా చాలా తక్కువ కాస్ట్ మందులతో పోల్చుకుంటే. మరి ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయంటే, మనకు దోమలు నైట్ పూట వాటికి వచ్చి అతుక్కోవడం వల్ల కొన్ని వేల దోమలను మనం అరికెట్టిన వాళ్ళం అవుతాం. సో దానిలో నేనేంటంటే ఒక 3 స్టేజీలలో 3 సార్లు మనకు 300 పోయినా సరే మా అంటే 1000 రూపాయలు పెట్టుకోవడం, మంచిగా చిక్కగా ప్యాళ్ళను అయితే అమర్చుకోండి. ఇలా ఈ విధంగా కట్టెలకు ఇంకా నాకు చాలా వరకు మధ్యలో పడిపోయినాయి. నేను చాలా వరకు అమర్చాను మొదట్లో. సో ఈ విధంగా ప్యాళ్ళు అమర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు దోమల బెడద చాలా వరకు దోమల ఉధృతిని అయితే తగ్గించడం వల్ల అవుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, రైతన్నలు గమనించాలి. సో చూడండి, నాకైతే ఇప్పుడు సంబరం అంటే చాలా రైతుకు ఆనందంగా పంట పండితే ఆ పంట బాగుంటే రైతుకు ఆనందం ఏ విధంగా ఉంటుందో అయితే నాకైతే ఈ సంవత్సరం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్కు ఇట్లా కాసినప్పటికీ ఇంకా నిగనిగా తోట ఉంది, ఇంకా గ్రోతింగ్ అనేది అయితే అదే విధంగా ఉంది. సో ట్రై చేస్తాను నేను ఇంకొకసారి పొన్నసంగారి డోస్ ఉంది కాబట్టి స్ప్రే చేసుకొని ఇంకా మంచి లాభాలు తీసి మళ్ళీ లాస్ట్లో ఎన్ని క్వింటాలు అయిందని అయితే మీకు వీడియో రూపకంగా తెలియజేస్తాను రైతులకు. అయితే మరి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి రైతులు మరి కొనేవాడి పరిస్థితి ఏంది? సాధారణ ఒక సగటు జీవి అంటే ఒక తెల్లారు లేచి ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక 20,000 లేదంటే 30,000 సంపాదించేటువంటి వ్యక్తి మరి ఈ విధంగా రేట్లు పెరిగిపోతే మరి ఏ విధంగా ఖర్చు పెట్టగలుగుతాడు? మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఉల్లిగడ్డ రేటు హెవీగా ఒకసారి పెరగగానే పెరిగిన ఉల్లి ధరలు అంటే మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇటువంటి పెరిగిన ఉల్లి ధరలను వెంటనే నియంత్రించాలి ప్రభుత్వం అని చాలామంది అంటే అనడం సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, పెట్టుబడి పెరగడం వల్లనే రైతు యొక్క పండించినటువంటి ఉత్పత్తి గుణం రేట్ అనేది పెరగడం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. లేదంటే ఇప్పుడు నేను మిర్చి సాగు చేస్తున్నానండి, నాకు ఒక పెట్టుబడి ఎకరానికి 20,000 వచ్చినప్పుడు నేను కింటా 20,000 ఉండాలని నేను ఎందుకు అనుకుంటా? అసలు అనుకోను కదా. నేను ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టాను, సరే ఒక 1,00,000 రూపాయల ఆదాయం కంటే నేను ఎక్కువ ఆశించను. సరే ఒక 1,00,000 రూపాయల ఆదాయం అంటే ఒక 20 క్వింటాలు పండితే దాదాపుగా ఎంత? 20 అంటే ఒక 10,000 క్వింటాలు వేసుకున్నా సరే 10,000 కూడా కాదు, 10,000 క్వింటా వేసుకుంటే మనకు 20 క్వింటాలు పడితే 2,00,000 రూపాయలు వస్తాయి. సో నేను అంటే 10,000 క్వింటా కాకపోయినా ఒక 5,000 క్వింటా వేసుకుంటే నాకు ఒక 20 క్వింటాల మిరప పండితే ఒక 1,00,000 రూపాయలు వస్తాయి. అందులో ఒక 20,000 ఖర్చులకు పోయినా 80,000 నాకు ఒక ఎకరానికి ఆదాయం వచ్చిందంటే అది మంచిదే కదండి. సో నేను చెప్పేది ఏంటంటే, పెట్టుబడిదారి వ్యవస్థ అనేది పెంచిన తమ ఉత్పత్తికి పెంచినటువంటి ధరల మూలంగానే రైతు పండించినటువంటి ఉత్పత్తులకు కూడా రేటు పెరుగుతుందనేది అయితే ఈ మధ్యతరగతి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే రైతులు బాగా రేట్లు పెంచుతున్నారు, రైతులు బాగుపడుతున్నారు అని వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. అది కాదు అసలే. రైతుకు లభించేటువంటి ఎరువుల విషయంలో కానీ ఫర్టిలైజర్స్, కెమికల్స్, వీటి ధరల అనేది స్థిరీకరణ లేకపోవడం వల్లనే ఈరోజు రైతు పండించినటువంటి పంటకు కూడా ధర విపరీతంగా పెరిగిపోవడం అయితే జరుగుతుంది. సో అది కూడా కారణం అండి. సరే ఈ సంవత్సరం అంటే నేను ఈ పొన్నసంగారి దయ వలన ఈ మందులు వాడాను కాబట్టి నేను ఎంతో కొంత ఒక 1,00,000, 1,50,000 లేదంటే 2,00,000 లాభంలో నేను బయటపడగలని చెప్పాను. మరి గత సంవత్సరం ఇదే 24 క్వింటాల రేటు ఉన్నప్పుడు నాకు ఒక 7 క్వింటాలు వెళ్ళింది. అంటే 7 క్వింటాలు వెళ్ళినప్పుడు ఎంత నాకు 14 అంటే ఒక 1,30,000, 1,20,000 వరకే నాకు వచ్చినాయి.
అంటే నేను పెట్టిన పెట్టుబడి ఎంత, లాస్ట్ ఇయర్ కూడా నేను 1 lakh అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టాను. నాకు వచ్చినటువంటి లాభం ఎంత ఎకరం పేరు మీద? లాభం కాదు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంత వెళ్ళింది, కానీ లాస్ట్ ఇయర్ అయితే పెట్టినటువంటి పెట్టుబడి మందమే. అంటే నేను నాకు మార్కెట్కి తీసుకుపోయినప్పుడు ఒక 80,000 వచ్చింది, నేను 60,000 70,000 పెట్టాను, 80,000 వచ్చిందండి లాస్ట్ ఇయర్. అంటే నాకు ఒక 10,000 లాభం మాత్రం మిగిలింది. ఆ విధంగా అంటే రైతు నష్టపోతున్నాడు దేనివల్ల అంటే ప్రైవేటీకరణ చేయబట్టే రైతు నష్టపోతున్నాడు. ఇది కూడా గమనించదగ్గ విషయం. మరి ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు కంపెనీల యొక్క గుత్తాధిపత్యం వల్ల, ధరల స్థిరీకరణ లేకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. సో వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఓపికతో ఇంతసేపు చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదండి ఈ సంవత్సరం నేను మీరు ప్రస్థానం, అందులో పొన్నసాంగ్ గారి సహకారం ఇదండి. సో ఉంటున్నాను. జై జవాన్ జై కిసాన్. ఒక్కసారి ఈ చెప్తే అబ్జర్వ్ చేయండి, ఖాతా అయితే ఎంత దగ్గర వచ్చిందనేది అయితే మనం చూసుకోవచ్చు. సో మనం పొన్నసాంగ్ గారు మందులు వాడుకునేటప్పుడు అయితే మనం కొంచెం నిడివి కనుక ఎక్కువ దూరం, అంటే ఇది కడకుంది, ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చైన్లో ఇప్పుడు ఇది మా పత్తి చేను పక్కన ఇది గాలి తలిగేటట్టుగా, అంటే వెంటిలేషన్ అనేది కరెక్ట్గా గాలి తలిగేటట్టుగా ఉన్నది. సో దానికైతే నాకు 4-5 మండలు వచ్చేసి ప్రతి మండకు మళ్ళీ కాపు అనేది అయితే మనకి ఈ విధంగానే వచ్చింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుని, అంటే పొన్నసాంగ్ గారి మందుల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే కొంచెం మనం సాళ్ళ మధ్య దూరం కనుక ఎక్కువ పెట్టుకున్నట్టు గాలి బాగా ఆడేటట్టు కనుక పెట్టుకున్నట్లయితే మనకు హెవీగా క్రాప్ వచ్చడానికి అయితే చాలా మంచి ఆస్కారం ఉందని అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. సో చూడండి.